సామాన్యంగా టాప్ హీరోల సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ విడుదల అవుతుండడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా మహేష్ చరణ్ల మధ్య ఈ పోటీ గతంలో చాలాసార్లు జరిగింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో నాయక్ పోటీ పడితే, ఆ తరువాత వన్ నేనొక్కడితో ఎవడు, ఆగడు సినిమాతో గోవిందుడు అందరివాడులే సినిమాలు పోటీపడడంతో గతంలో మహేష్ చరణ్ల మధ్య వార్ హాట్ టాపిక్ గా మారింది. అయితే జరిగిన వార్లో రామ్ చరణ్ కన్నా మహేష్ ఎక్కువగా నష్టపోవడంతో మహేష్ తన పద్ధతిని మార్చుకుని ఏ హీరోతోనూ పోటీ లేకుండా మంచి టైం గ్యాప్ దొరికినప్పుడు తన సినిమాలను విడుదల చేస్తున్నాడు. కానీ అనుకోకుండా మళ్లీ చరణ్ మహేష్ల మధ్య వార్కు రంగం సిద్ధం కాబోతోంది. ఈ వార్కు వేదిక దీపావళి పండుగ కావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఈసారి మహేష్ చరణ్ల సినిమాలు ఒకదానిపై ఒకటి పోటీ పడకపోయినా ఆ సినిమా టీజర్లు ఒకే పండగ నాడు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ టీజర్ వార్లో ఎవరు గెలుస్తారు అన్న ఆసక్తి అందరిలోనూ బాగా పెరిగిపోయింది. రాబోతున్న దీపావళికి రామ్ చరణ్ నటిస్తున్న ధృవ, మహేష్ మురుగదాస్ల లేటెస్ట్ మూవీ టీజర్లు ఒకే రోజు విడుదల కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 టీజర్ను విడుదల చేసి మెగా అభిమానులకు జోష్ ఇవ్వబోతున్నాడు రామ్ చరణ్. తన ధృవ మూవీ టీజర్ను దీపావళి రోజున విడుదల చేయడానికి నిశ్చయించినట్లు తెలుస్తుంది. తమిళనాడు ప్రజలకు దీపావళి చాలా పెద్ద పండుగ కావడంతో మహేష్ తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న టీజర్కు కూడా దీపావళి పండుగనే ముహూర్తంగా ఎంచుకున్నారు. దీంతో ఈ టీజర్ వార్ నుంచి మహేష్ చరణ్లు తప్పించుకుందామన్నా తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత కాలంలో టాప్ హీరోల సినిమాలకు కలెక్షన్ రికార్డులు ఎంత ముఖ్యంగా మారాయో, వారి టీజర్కు ఎన్ని లక్షల హిట్స్ వచ్చాయి అన్న విషయం కూడా చాలా కీలకంగా మారింది.